హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజు రుత్విక ఛానల్. ఈరోజు వచ్చేసి గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నామండి. అందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, మెంతం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి, సపరేట్ ఉంటే సపరేట్ వేసుకోండి. ఇంకా మనకు కారానికి తగ్గనంత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఇంకా సగం ఆనియన్, టమాటో. మీరు సపరేట్గా పేస్ట్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకే దగ్గర పేస్ట్ చేసుకుంటున్నాను. మనకు చికెన్కి సరిపడంత గుప్పెడంత అన్నీ కొత్తిమీర, పుదీనా అన్నీ పెట్టుకోవాలి. ఇంకా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. వాటికి బాగా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసి అందులో చికెన్ కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు, కొంచెం చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చికెన్ వచ్చేసి చాలా డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇంకా అందులో కరివేపాకు పైనుంచి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా కొంచెం చికెన్కి పట్టేలా ఉప్పు, ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా దాన్ని ఇంకా పేస్ట్ చేసుకోవాలి. నేను ముందు చేసుకోలేదండి, తర్వాత చేసుకున్నాను పేస్టు. ఆ పేస్ట్ని ఇంకా తీసుకొని కర్రీలో వేసేయాలి, చికెన్లో వేసేయాలి. ఇంకా చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వేసుకున్నాక కలిపేసుకోవాలండి. చికెన్ మొత్తం ఇట్లా పట్టే వరకు కలుపుకోవాలి. అదంతా పీసెస్కి పట్టే వరకు ఇట్లా నీట్గా కలుపుకోవాలి. ఇంకా మొత్తం లో ఫ్లేమ్లోనే చెయ్యాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇంకా ఇట్లా ఆయిల్ ఇట్లా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకా కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇంకా మనకు గ్రేవీకి ఎంత సరిపడా అంత వాటర్ వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో వేసుకొనైనా వేసుకోవచ్చు. ముందుగా కొంచెం పేస్ట్ ఉంటుంది కదా అందులో, ఇంకా అందులోనే వాటర్ వేసుకొని వేసుకోవచ్చు చికెన్ కర్రీలో. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా మిడిల్లో ఇట్లా కలుపుతూ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఇంకా 2-3 మినిట్స్ ఇట్లా ఉంచేసి కలిపేసుకొని దింపేస్తే అయిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెరైటీ ఏదైనా డిష్ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.